నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్, ఆశీర్వచనం పలికిన వేద పండితులు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లు 10,000 గౌరవ వేతనం, ఉగాది వేడుకల్లో ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖలో ఘనంగా ఉగాది వేడుకలు, పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు. సుపరిపాలన కొనసాగాలి అంటే మళ్లీ జగన్ గెలవాలని పేర్కొన్న మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు. ఇక వార్తల వివరాలు చూస్తే, మేమంతా సిద్ధం బస్సు యాత్రలో గంటావారిపాలెం వద్ద క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉగాది సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం వేద పండితులు ఉగాది పచ్చడిని సీఎం దంపతులకు అందించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. पर्याप्त्यानन्दरायाय सर्वस्तोमोतिरात्रौ उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्ति श्रीनिवासः कुलदैवतन्नः श्री श्रीनिवास परमागतिर्नः पत्राब्जे भाग्यलक्ष्मीः करदलकमले सर्वदा धारलक्ष्मीः वंशाभिवृद्धिरस्ते भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु श्रीमन्तो महान्तोन गृह्णन्तु यजमानस्य पुनः पुनः अधिकार योग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु पुनः पुनः राज्याधिकार योग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु मोहन रेड्डी नामधेयस्य राजपीड़ा निवृत्ति द्वारा महाराज अखंड ऐश्वर्य योग्यता फल सिद्धि द्वारा महाराज योग्यता फल सिद्धिरस्तु राजमराकं कीर्ति उदिता सिद्धिरस्तु अधिकार प्राप्ति योग्यता फल सिद्धिरस्तु राजपीड़ा निवृत्तिरस्तु టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు వాలంటీర్లకు తీపి కబురు చెప్పారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూనే ప్రజలకు సేవ చేసేలా తాము అండగా ఉంటామన్నారు. తెలుగువారు గొప్పగా నిర్వహించుకునే పండుగ ఉగాది అన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలని ఇదే సంకల్పం అని అన్నారు. ఎంత ఆడుకుంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావడం లేదు. మొన్నటి వరకు ఏం చెప్పాడు, వాలంటీర్స్ ని వీళ్ళందరూ కూడా మా పార్టీ వాళ్ళు ఉన్నారన్నాడు. మనం ఆ రోజు కూడా చెప్పాం, మీ పార్టీ కాదు, ఈ రాష్ట్రానికి సేవలు అందించడానికి వాళ్ళని ఉపయోగించండి, రాజకీయాల కోసం కాదు, మీకు సేవ చేయడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికని చాలా స్పష్టంగా చెప్పాం. ఈ మధ్యకాలంలో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు. ఎన్నికల కమిషన్ ఒకటే మాట చెప్పారు, ఏవైనా సరే పెన్షన్లు ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇవ్వండి, వాలంటీర్స్ ద్వారా ఇవ్వడం కరెక్ట్ కాదని ఒక నిర్ణయం చేశారు. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా నేరుగా ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వద్దని చెప్పలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు సేవా రాజకీయాలు చేశాడు. ముసలి వాళ్ళని తీసుకొచ్చి మంచి ఎండల్లో నిలబెట్టి పెన్షన్ ఇవ్వకుండా మళ్ళా తిరిగి పొమ్మని మళ్లీ రమ్మని. క్రోధినామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తామనే ధీమా తమకు ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మంగళవారం నిర్వహించిన ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజలంతా బాగుండాలని ఈ ఉగాది నాడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు.
మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు రావాలని, రైతులకు మేలు జరగాలని దేవుని కోరుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సంవత్సరాన మనందరం క్షేమంగా ఉండాలి. ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. మహిళలకి నిర్భయంగా తిరగలిగే ధైర్యం రావాలి. ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి. కార్మికులకి, ప్రతి ఒక్కరికి, రైతు కూలీలకి, రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు, లాభాలు రావాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఈ రోజున ప్రత్యేకించి ఈ ఉగాది పండుగ కోసం వచ్చిన శ్రీ వర్మ గారికి, బీజేపీ అధ్యక్షులు రాజు గారికి, కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి ఒక 2 సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెలబుచ్చి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతులకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారు ఇక్కడికి రావాలని అంటే, నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని, ఆకాంక్షని ఆ తల్లి. విశాఖ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక ఉడా చిల్డ్రన్స్ ఎరినాలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ ఏ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సిఎం సాయికాంత్ వర్మ, ఏడీసీ కేఎస్ విశ్వనాథన్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అతిథులను అర్చకులు వేద పండితులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికి వాయిద్యాలు, మేళతాళాల నడుమ సంప్రదాయ రీతిలో లోపలికి తోడ్కొని వెళ్లారు. సాంప్రదాయాలను అనుసరించి జ్యోతి ప్రజ్వలన ద్వారా అతిథులు, అధికారులు పంచాంగకర్తతో కలిసి జిల్లా కలెక్టర్ వేడుకలను ప్రారంభించారు. అనంతరం అతిథులందరూ పంచాంగంలో పేర్కొన్న విశేష అంశాలను ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వేద పండితులు వేద పారాయణం చేయగా పంచాంగకర్త రొంపిచర్ర సింగరాచార్యులు పంచాంగ శ్రవణం చదివి వినిపించారు. మేషమాసము ఆరంభమైనట్టు లెక్క. మనకి అతి ముఖ్యమైన అంటే మనకి మతాలకి, కులాలకి అతీతంగా తెలుగు జాతి మొత్తం ఎక్కడున్నా కానీ ఈ విశ్వంలో అన్ని చోట్ల కూడా ఉగాదిని చాలా ప్రత్యేకంగా ఒక మంచి కన్నుల విధంగా ఈ పండుగ తీసుకుని జరుగుతుంది. సో చిన్నప్పటి నుంచి కూడా మనకు అయితే కాలక్రమేణా ఐటీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, వెస్టర్నైజేషన్ పెరిగిన తర్వాత చాలా కొత్త జనరేషన్లందరికీ ఉగాదిని మర్చిపోయి మనకు జనవరి 1 కానీ ఇటువంటి ఎక్కువ పండుగలాగా చేసుకుంటున్నారు. బట్ దాంట్లో తప్పు లేనప్పటికీ కూడా మన మూలం ఏదైతే ఉందో, మన సంప్రదాయం ఏదైతే ఉందో, మన సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని మర్చిపోకుండా పిల్లలకు కానీ, నెక్స్ట్ జనరేషన్ కానీ వాటి తాలూకా ఉపయోగాలు, వాటి తాలూకా మహత్యాన్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉగాది కానీ ఇతర పండుగలు ఏదైతే మనకి మూలానికి కారణభూతమైన అన్ని పండుగలు కూడా చాలా చక్కగా సాంప్రదాయపరంగా, కుటుంబపరంగా జరుపుకోవాలి. అలా జరుపుకునేలా కొత్త జనరేషన్ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే ఇప్పుడు క్రోధినామ సంవత్సరం అంటే మనకి పండితులు చెప్పినట్టు మరి కోపంతో కూడుకున్న ఒక ఇది. ఒకే తాటి మీదకు వచ్చి ఉమ్మడి అభ్యర్థి వంశీని గెలిపించడమే ఉమ్మడి పార్టీల లక్ష్యమని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ మాట్లాడుతూ, మేమందరం ఒకే తాటి మీదకు వచ్చి ఉమ్మడి అభ్యర్థి వంశీని, పార్లమెంట్ అభ్యర్థి భరత్ను గెలిపించాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు.
వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపివేసే రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్నారు. థ్యాంక్ యూ. వెళ్ళిపోవచ్చా? మన బాబ్జన గారి నేతృత్వంలో విశాఖపట్నం సౌత్కు సంబంధించి బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకుల సమన్వయ మీటింగ్ జరిగింది. అందరి కోరిక ఒకటే, అందరం కలిసిమెలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాలి అన్న ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రజల కోరిక ఒకటే, మా పిల్లలకి ఉద్యోగాలు ఇస్తే చాలు, ఆయన ప్రతిరోజు బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. మా మీద కరెంటు బిల్లులు, ట్యాక్సులు, చెత్త మీద పన్నులు వేసుకొని ఇవాళ మాకు బటన్ నొక్కి అని చెప్తా ఉన్నారు. మాకు బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. మా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్, ఒక టూరిజం హబ్గా, ఒక ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయనకి ఒక ఛాన్స్ ఒకసారి ఇస్తే 10 సంవత్సరాలు ఇవాళ ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు. విశాఖపట్నంలో అయితే ఒక ఉద్యోగం కూడా వచ్చే అవకాశం లేదు. సో ఈ పరిస్థితుల నుంచి కాపాడాలి అని చెప్పేసి వాళ్ళ ఈ ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. క్రోధినామ సంవత్సరం ప్రతాపం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చూపుతుందని విశాఖ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ పేర్కొన్నారు. మంగళవారం విశాఖలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలో కొత్త ప్రభుత్వం వస్తుందన్నారు. దీంతో రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగిపోతాయన్నారు. అనంతరం పార్టీ సీనియర్ మహిళా నేతలు కె అప్పల నరసమ్మ, ఎం ప్రమీలారావు, కామాక్షమ్మ, ఏ కొండలమ్మలను ఘనంగా సత్కరించారు. అంతకుముందు పంచాంగ శ్రవణం జరిగింది. తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా మరి ఈ ఉగాది సంవత్సరాన్ని క్రోధినామ సంవత్సరం అని చెప్పి మన నామకరణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి విశాఖ ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, ముఖ్యంగా మా సౌత్ ప్రజలు కానీ ఈ సంవత్సరంలో మరి సుఖ సంతోషాలతో మరి ఆ భగవంతుడి దయ వల్ల రేపు మళ్ళీ అధికారం వస్తే మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరికీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ విశాఖపట్నంలోనూ ఉన్నాయి, సౌత్లో ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా, మా ప్రభుత్వం ద్వారా బాగు చేయాలని ఎన్నో కళ్ళగంటున్నాం. అవి సఫలమవుతాయని మాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా మీ ద్వారా ఈ క్రోధినామ సంవత్సరం సందర్భంగా విశాఖ ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కోరుతున్నా, ఈ క్రోధి అంతా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా సమాజంలో జర్నలిస్టులు అత్యంత కీలకమైన భూమికను పోషించాల్సి ఉందని పిఎం పాలెం సిఐ వైవి రామకృష్ణ అన్నారు. మంగళవారం మధురవాడలోని మా మీడియా హబ్లో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ అధ్యక్షతన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది సంబరాలకు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పిఎం పాలెం సిఐ రామకృష్ణ చేతుల మీదుగా సభ్యులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టులు సమతులంగా తమ కథనాలతో సమాజాన్ని మేల్కొల్పడంలో బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ నిరంతరం పాత్రికేయుల సంక్షేమం కోసం పరితపించే సంస్థగా వారి యోగక్షేమాలు, కష్టసుఖాల్లోనూ పాలు పంచుకుంటూ ఎప్పుడూ వెన్నంటే పాత్రికేయులతోనే ఉంటున్న సంస్థగా ఆయన చెప్పారు. నేను చెప్తూనే ఉన్నాను, అతను వెనక్కి వెళ్ళిపోతున్నాడు. వీడియో తీస్తున్నాను, ఫోటో నేను చెప్తూనే ఉన్నాను, అతను వెనక్కి వెళ్ళిపోతున్నాడు.
కావాలంటే ఆ స్వీట్ బాక్స్ ఇదో ప్యాకేజ్ ఇక్కడ. ప్రజలంతా తెలుగు సంవత్సరాది ఉగాది నుండి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అరకు బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరికీ ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు వైసీపీ రాక్షస పాలనతో మగ్గిపోతున్న మనందరికీ వచ్చే ఉగాది నాటికి ఏపీలో కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావాలని, నిజమైన ప్రజాపాలన రావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. కేంద్రంలో తిరిగి బీజేపీ విజయకేతనం ఎగురవేసి తిరిగి నరేంద్ర మోడీ పాలనతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేకూరాలని కోరారు. అరకు ఎంపీగా మరోసారి తనను గెలిపించాలని అభ్యర్థించారు. విశాఖ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే నిరంతరం ప్రజల్లో ఉండే జీవీఎల్ నరసింహారావుకి విశాఖ ఎంపీ టికెట్ కేటాయించాలని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి అధ్యక్షులు రాజుగౌడ్ యాత డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే పూర్తి అవగాహన ఉన్న జీవీఎల్ ఒక్క అవకాశం కల్పించాలని కోరారు. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ గత 3 ఏళ్లుగా ఎన్నో పరిశ్రమల ప్రతినిధులతో మాట్లాడి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తికి విశాఖ ఎంపీ సీటు కేటాయిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని, ఈ విషయంపై కేంద్ర నాయకత్వం మరోసారి దృష్టి సారించి విశాఖ ఎంపీ సీటు జీవీఎల్కు కేటాయించాలని, అలా కేటాయిస్తే తామంతా బాధ్యతగా పనిచేసి గెలిపించుకుంటామని అన్నారు. నా పేరు రాజు గౌడ్ యాత, ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షునండి. ఈ రోజు ఈ సమావేశం ముఖ్య కారణం ఏంటంటే వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జీవీఎల్ గారు లాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి ఎంపీగా ఉండాలని మేమందరం భావిస్తున్నాం. విశాఖ ఎంపీ టికెట్ జీవీఎల్ నరసింహరావు గారికి ఇవ్వాలని ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జీవీఎల్ గారు నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈ ప్రాంతం తరపున ఎంపీగా ఉంటే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. గత 3 సంవత్సరాల కాలంగా జీవీఎల్ నరసింహరావు గారు లాభాపేక్ష లేకుండా నిస్వార్థంతో ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి చెందాలని అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలతో మాట్లాడి అనేక సంస్థలు ఇక్కడ పెట్టే విధంగా ఎంతో కృషి చేశారు. రైల్వే జోన్ రావడానికి కూడా ఎంతో కృషి చేసిన వ్యక్తి జీవీఎల్ నరసింహరావు గారు. ఆయన అనేక సార్లు అనేక మంది కేంద్ర మంత్రులు. జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్ పాపు నాయుడు వైసీపీ అధికారిక పనిచేస్తూ రిసోర్స్ పర్సనల్ ద్వారా ఓటర్ల వివరాలను సేకరిస్తున్నా ఎన్నికల సంఘం కనీసం పట్టించుకోవడం లేదని, తక్షణమే పూర్తిస్థాయి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కోరారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూసీడీ అధికారిగా తన వద్ద పనిచేస్తున్న సిబ్బంది ద్వారా ఓటర్ల వివరాలను సేకరించడం సరికాదని, తక్షణమే ఆయనపై ఎన్నికల సంఘం ఎక్సైజ్ శాఖ నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన ఆయనకు తక్షణమే జీవీఎంసీ నుంచి రిలీవ్ చేయాలని కోరారు. తూర్పు నియోజకవర్గంలో అధికార వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమాలపై ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా మొదటి స్థానంలో ఉందని చెప్పి ఆయన ఇవాళ చాలా వైసీపీ ప్రభుత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి కీర్తి గురించి ఇవాళ మాట్లాడారు ఆయన. అవును బొత్స గారు, మన రాష్ట్రం మద్యం అమ్మకాల్లోని, ఇసుక దోపిడీలోని, సైబర్ నేరాల్లోని, గంజాయి రవాణాలోని అన్నింటిలోని నంబర్ 1గా ఉండడమే కాకుండా ఈ మధ్యన రీసెంట్గా డ్రగ్స్ సరఫరాలను కూడా నంబర్ 1గా ఉందని చెప్పడం మర్చిపోయారు. మరి మీరు భూ కబ్జాలు చేయడం కానీ, భూములు దోపిడీ చేసుకోవడం కానీ, రాష్ట్ర సంపదను దోచుకోవడంలో ప్రథమ స్థానంలో ఉందని చెప్పి బొత్స గారు ఇవాళ చెప్పడం మర్చిపోయారు. కేవలం వైసీపీ కొమ్ము కాసే అధికారులపైన ఎలక్షన్ కమిషన్. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ కార్యాలయంలో శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విక్టరీ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరికీ నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీలో గెలవాలని కోరుతూ ప్రత్యేకంగా ఆయా ప్రార్థనలు నిర్వహించారు.
నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సీఎం జగన్ నాయకత్వంలో మరోసారి వైసీపీ అధికంగా గెలవాలని కోరారు. మరో 20 ఏళ్లు సీఎంగా జగన్ ఉండాలని, ప్రజలంతా రామరాజ్యం చూడాలని కోరారు. మూడోసారి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాము. పవిత్రమైన రోజు ఈరోజు. అందరూ పెద్దలు వచ్చారు, ముస్లిం పెద్దలు వచ్చారు, క్రిస్టియన్ పెద్దలు వచ్చారు, హిందూ పెద్దలు వచ్చారు, ఆశీర్వదించారు. అత్యధిక మెజార్టీతో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో గెలవాలని చెప్పేసి ఆకాంక్షతో ప్రార్థనలు చేశారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ముఖ్యంగా మేము కోరుకుంటా ఉన్నాము, ఆ అల్లా కానీ, జీసస్ కానీ, మా కనకమాల స్వామివారి తల్లిని కానీ, బురుజపేట సింహాద్రప్పన్ని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ప్రేక్షకులకు. విశాఖ దక్షిణ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తన పార్టీ కార్యాలయంలో శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విక్టరీ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరికీ నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మారి అందరి ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరారు. ప్రజలకు అన్ని రకాల అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరారు. ప్రజలంతా కూటమి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. విక్టరీ మీడియా యాజమాన్యానికి, సిబ్బందికి ఉగాది శుభాకాంక్షలు. నెక్స్ట్ ఇయర్ ఈ టయానికి ఎంతెంతై అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తూ నెంబర్ 1 మీడియాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే రాష్ట్ర ప్రజలకు, విశాఖపట్నం ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి ప్రజల జీవితాలు వెలుగు నింపాలని. గత ప్రభుత్వాల పాలనకు వైసీపీ ప్రభుత్వ పాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని మాజీ మంత్రి భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు అన్నారు. తన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 22వ రోజు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా 8వ వార్డు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో లంచాలకు తావు లేకుండా దళారీ వ్యవస్థ, ప్రభుత్వ అధికారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజలకు పాలన అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అన్నారు. మరోసారి సీఎంగా జగనన్నను గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగాలి అంటే మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ఆయన సాగర్ నగర్లో గల ఈమన్ మసీదు వద్ద జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు గత 5 ఏళ్ల కాలంలో సుపరిపాలన అందించిన ఘనత జగన్దే అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ప్రజలంతా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి సహకరించాలని కోరారు. నవరత్నాలు పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతగానో మేలు జరిగిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా సీఎం జగన్ ముస్లిం నేతకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని గుర్తు చేశారు. మసీదు ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖద్దూస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మహమ్మద్ అక్బర్ ఖాన్, యూత్ కమిటీ సభ్యులు షా నవాజ్, అడ్వకేట్ అబ్దుల్ హజీద్, అబ్దుల్ సలీం, అధిక సంఖ్యలో ముస్లింలు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. మహమ్మద్ గారు మనకి చెప్పారు, మనందరికీ తెలుసో తెలియదు. చాలామంది ఈ దీంట్లో ఒక సైన్స్ కూడా ఉంది. మన బాడీలో ఆటోమేటిక్గా మార్నింగ్ టు ఈవినింగ్ ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ ఉంటామో చాలా రకాలైనటువంటి మరి వ్యర్థాలన్నీ కూడా బాడీలో నుంచి బయటకు వెళ్ళిపోయి
మనకి ఒక ఫిజికల్ ఎనర్జీ కానీ మెంటల్ ఎనర్జీ కానీ ఇస్తుంది. అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేస్తుంది. అంటే మన పూర్వీకులు మన పెద్దలు ఇవన్నీ పెట్టిన ఆచారాలన్నీ కూడా మనందరికీ ఒక ఆరోగ్యపరంగా కానీ ఒక మానసిక పరంగా కానీ ఒక ప్రశాంతత. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని నరపాడు పంచాయతీ బలిజిపాలెంలో దుర్గాలమ్మ అమ్మవారి 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పెందుర్తి స్థానిక శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఇచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి చల్లగా ఉండాలని ప్రార్థించడం జరిగిందని అన్నారు. ఆలయ ధర్మకర్తలు మామిడి కొండాజీ, ఎంపీటీసీ మామిడి లక్ష్మి, ఏఎంసీ డైరెక్టర్ సేనాపతి దుర్గా అప్పారావు, ధనలక్ష్మి దంపతులు ఆధ్వర్యంలో జరిగిన ఈ పండుగలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సిద్ధి వినాయక సేవా సంఘం సభ్యులు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకులు బొక్కం రాము నాయుడు, గండి రవికుమార్, పోలిశెట్టి సురేష్ రాజ్, కర్రి శ్రీనివాసరావు, సబ్బవరపు నారాయణమూర్తి, సబ్బవరపు ముత్యాల నాయుడు, కాపుశెట్టి శేషుబాబు తదితర ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నార్పాడు పంచాయతీ బలిజిపాలెం గ్రామంలో దుర్గాలమ్మ అమ్మవారి 2వ ఆలయం 2వ వార్షికోత్సవం సందర్భంగా వారి పెద్ద ఎత్తున ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ అని ఏ రోజు మేము చెప్పలేదు. ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నెవర్ ఎ పొలిటీషియన్. ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి. మనసుతో ఆలోచించి నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఆయన రాజకీయ నాయకుడు కానే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మనసుతో ఆలోచించేటువంటి పేద ప్రజల తాలూకా ఆకలి తీర్చాలి, పేద ప్రజల తాలూకా బ్రతుకును వాళ్ళ బ్రతుకును మార్చాలి, బాగుపరచాలి అని ఆలోచించేటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నిబద్ధత ఏంటి, ఆయన ప్రజలకు ఏ రకంగా సేవ చేశారు, ప్రజలు ఏ రకంగా ఆయన ఆశీర్వదించబోతున్నారు అనేటువంటిది. ఉత్తరాంధ్ర జిల్లాలో అభివృద్ధి చెందకపోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పేర్కొన్నారు. విశాఖ బాలయ్య శాస్త్రి లేఅవుట్లో గల వైసీపీ ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో మంగళవారం ఉగాది వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు మాట్లాడుతూ హైదరాబాద్లో గల చౌదరి సామాజిక వర్గం చిత్ర పరిశ్రమ పెద్దల భూముల ధరల పెంపు కోసమై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అంటూ కేవలం హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేయడం వల్లనే ఉత్తరాంధ్ర వెనుకబడిపోయిందని అన్నారు. మళ్ళీ వైఎస్ఆర్ జగన్ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళి, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ జీవి రవిరాజు, అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఆశీస్సులతో మరింత ప్రజాదరణతో రేపు జరగబోతున్న ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులతో మరొకసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి జనస్వాగతం పలికే విధంగా మన విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అన్ని నియోజకవర్గాలను కూడా ముఖ్య ప్రజలకు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి జనస్వాగతం పలికే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి కూడా ఆ భగవంతుడి శక్తిని, యుక్తిని ఇచ్చి వ్యూహాత్మకంగా ప్రత్యర్థుల్ని మట్టి కట్టించే విధంగా మూకాంబిక తల్లి లలితాదేవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ కూడా శక్తినివ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక తోదినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అలాగే నాయకులు, అలాగే ముఖ్యంగా కార్పొరేట్లు ఎవరైతే. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్, ఆశీర్వచనం పలికిన వేద పండితులు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లు 10,000 గౌరవ వేతనం, ఉగాది వేడుకల్లో ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖలో ఘనంగా ఉగాది వేడుకలు, పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు. సుపరిపాలన కొనసాగాలి అంటే మళ్లీ జగన్ గెలవాలని పేర్కొన్న మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ వివరాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్. నమస్తే.